గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. రోహిణి, ఎక్కడి నుంచి చెప్పాలి? ఏమైంది? సరే సరే, కామ్ డౌన్, కామ్ డౌన్. బాబాయ్, ఆ వాటర్ బాటిల్ ఇలా ఇవ్వండి. థ్యాంక్ యూ. వీళ్ళే నాకు నీ జాడ చెప్పడానికి హెల్ప్ చేశారు. భయపడుకో. హ్యావ్ సమ్ మోర్ వాటర్. గుణ పడిపోయాడు, ఎవరైనా వెళ్ళి కాపాడండి. గుణ గుణ గుణ, ఎవరైనా వెళ్ళి కాపాడండి. ఓ గుణ, కాపాడదాం. Somebody has to help him. చచ్చిపోతాడా ఏమో. చచ్చిపోతాడా? లేదు, తెలీదు. Somebody has to help him. ఓకే ఓకే. పాతాళం. ప్లీజ్ ప్లీజ్. వాడి కోసం పోలీసులు వెతుకుతున్నారు రోహిణి. అది పోలీసులకు చెబుదాం. అది వాళ్ళ పని. అందులో మనం జోక్యం చేసుకోకూడదు. ఏమి ఇస్మాయిల్? అవును సార్, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉన్న ప్రాబ్లమ్స్ చాలవా? దీని మీద నువ్వు సంతకం పెట్టు. ఏమిటిది? సంతకం. ఇప్పుడెందుకు? నీ మటుకు నువ్వు అన్నీ వదిలేసి వచ్చావా? అర్జెంటుగా నాకు అవసరం వచ్చింది. సంతకం పెట్టు. బ్లాంక్ పేపర్ మీద. బ్లాంకే, పర్వాలేదు, పెట్టు. ఇట్స్ ఆల్ రైట్. ఇంటికి వెళ్ళి పెడితే? పెట్టు ప్లీజ్. నువ్వు పెట్టు. పెట్టనంటే? ఓ పెట్టు ప్లీజ్. ఇస్మాయిల్ బయలుదేరు, పోలీసులకు చెప్పాలి. జీ సార్. నువ్వు సంతకం పెట్టు. పెట్టను. నువ్వేదో తప్పు చేస్తున్నావు. నేనా? నేను తప్పు చేస్తున్నానా? నేను నీ కుటుంబం కోసం 16 ఏళ్ళు కష్టపడ్డాను రోహిణి. ఇప్పుడు వేరే విధంగా మాట్లాడుతున్నావే. వాట్స్ ఇన్ మైండ్ ఎగ్జాక్ట్లీ? మనీ, ఎంపో, ఎన్జీవై. పెట్టవే సంతకం. పేరుతో పిలిస్తే చంపేస్తాను. ఏ వయసు అంతా నా వయసు అంతా. నాకు ఆస్తి కావాలి. ఐ వాంట్ మనీ. నీ బాబు సంపాదించిందంతా నాకు కావాలి. ఏమైంది నీకు? యు జస్ట్ సైన్ హియర్. ఏం ఎందుకని నన్ను అడగ. కారణం నేను చెప్పను. చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవడో ఒక అరపిచ్చోడు నిన్ను ఇక్కడికి ఎత్తుకొచ్చాడు. నగరం అంతా వలవేసి వాడి కోసం గాలిస్తున్నాడు. ఎక్కడ నీకేం జరిగినా కూడా వాడి మీదకే వస్తుంది. సంతకం పెట్టను. అమ్మా అమ్మా అని బ్రతిమాలితే మాట వినవే. బ్రతిమాలేవాడు ఫూల్. ఇస్మాయిల్ సాబ్, పైన 50,000 రూపాయల క్యాష్. టేక్ ఇట్. ఐ మీన్ టేక్ ఆఫ్. నేనా? ఇక్కడ? ఎస్, నువ్వే. ముందు నువ్వు, తర్వాత ఇష్టపడితే వాడు కూడా. ఇస్మాయిలో, కోడిని తినేందుకు కూలిస్తున్నారా? అలా పొదల పక్కకి ఎక్కడికైనా లాక్కుపోదామా? సార్, మీరు కొంచెం పక్కకి వెళ్ళండి సార్. నీకు సిగ్గు కూడానా? అవును సార్. Go ahead. Take her. ప్లీజ్. థ్యాంక్ యూ. సంతకం పెట్టావని వదిలేస్తాననుకున్నావా? I won't. If you want to pray, do it. మాదేవి! ఎవరు? ఎవరది? ఓ మాదేవి, ఇక్కడికి వచ్చి మాట్లాడడం కోసం నన్ను అక్కడ వదిలేసి వచ్చావు. ఎంత పెద్ద లోయ!
కొత్త కళ్ళద్దాలు పగిలిపోయాయి. షూట్ చేస్తాను. నాన్న నిన్ను వెతుక్కుంటూనేరా వచ్చాం. ముందు నీ సంగతి చెప్తా. రే పిచ్చోడా, ఇది దీపావళి తుపాకి కాదురా. నీకు కూడా తప్పుకో, ఉందిలే. తప్పుకో. సార్ వాడికి తుపాకీ ఏంటి తెలియదు సార్. తెలిసేట్టు చేస్తాను. ఏం మనిషివయ్యా, మాట్లాడుతుంటే షూట్ చేసావా? ఇంకెవరన్నా అయితే చచ్చేవాడే. ఉమాదేవి వెళుతు, నువ్వు కలవద్దు రా. కాల్ చేస్తాను. పోయా, కాల్ చేస్తాను రా. సార్ నేనే కదా మిమ్మల్ని తీసుకొచ్చింది. అమ్మా
ఉమాదేవి వస్తున్నాను, చేస్తున్నాను. ఉమాదేవి, ఉమాదేవి, భయపడ్డావా? కొట్లాట చూసి భయపడొద్దు, వాళ్ళంతా ఓడిపోయారు. ఈ చోటు చాలా ప్రమాదం. నేను నిన్ను వేరే చోటికి తీసుకుపోతాను, ఓలాగా ఎత్తుకుపోతాను. నేను ఒక బుర్రలేనుండే, ముందే నేను ఇక్కడ తీసుకురావాల్సిందే. భయపడద్దు, ఇక్కడ కొండ భయమే తప్ప మనుషుల భయం లేదు. హాయిగా ఉంది కదా. దిగులు పడద్దు మాదేవి, పౌర్ణం దగ్గర పడింది. ఇక మన పెళ్ళే, ఎవ్వరు మనల్ని ఇబ్బంది పెట్టరు. ఇక్కడే కాపురం చేసుకోవచ్చు, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇది నా చోటు. కోయిల, నా కోయిల, కోయిల, కోయిల కింద పిచ్చుకొని చంపేశారు. కోయిల, అవును, ఈ మనుషులంతా కలిసి చంపేశారు. అందుకే ఇక్కడికి వచ్చాం, ఇక్కడే ఉండిపోతాం. అవును. ఆపండి, ఆపండి. ఎక్కడికి వెళ్ళాలి? ప్రైవేట్ ఆసుపత్రికి పోవాలండి. ప్రైవేట్ ఆసుపత్రి. ప్రైవేట్ ఆసుపత్రిగా? ఏమిటా రక్తం? ఇది నా రక్తం. ప్రైవేట్ ఆసుపత్రి. ఇందా పాలు. గుణా, కోపం లేదా? ఏ? నా మీద లేదా? నేను నీకు చేసిన ద్రోహం మరింకెవరికైనా చేసుంటే నన్ను కొట్టి చంపేసేవారు. ఎన్ని తప్పులు నేను చేసినా నువ్వెందుకు నన్ను? గుణా, ఏమిటిది? ప్రేమ. ఏం ప్రేమిది?
నా పేరు కూడా నీకు తెలీదు. తెలుసు. ఉమాదేవి అని తెలుసు. నాకు నువ్వు ఉమాదేవి. ఉమాదేవి. రోహిణి అనే పేరు కంటే చక్కగా ఉంది. ఎవరు రోహిణి? ఒకరిది. పాప 8వ ఏట వాళ్ళమ్మ చచ్చిపోయింది. 10వ ఏట నుంచి తనెక్కడో హాస్టల్లో చేరింది. తనుగానే చదువుకుంది. వాళ్ళ నాన్న కూడా తనని పట్టించుకునేవాడు కాదు. 7 కోట్లని 20 కోట్లు చేయాలి, అదే అతని తాపత్రయం అంతా. తర్వాత వాళ్ళ నాన్న కూడా. తర్వాత ఆ పిల్ల రోహిణిని ఎవరూ చేరదీయలేదు. కానీ ఈ ఉమాదేవికి నువ్వున్నావు. ఎవరూ లేని ఆ రోహిణి కంటే నువ్వు ప్రేమించే ఈ ఉమాదేవి అబ్సల్యూట్లీ ఎ లక్కీ కాల్. అదృష్టవంతురాలు కదూ? అవును. ఏం కావాలి నీకు? ఎందుకు నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు? ఏం ఆశిస్తున్నావు? నేను కావాలా? నా దేహం కావాలా? ఆ విధంగా మాట్లాడకూడదు, తప్పు. మరి ఇంకేం కావాలి? పెళ్ళి. ఓకే, కట్టు. ఇప్పుడు కాదు, పౌర్ణమి నాడు కట్టాలి. నీ ఇష్టం. ఇక మీద నువ్వేం చెప్పినా, ఏ విధంగా చెప్పినా, ఏది చెప్పినా నేను వింటాను. నిజమా? బయటికి వెళ్ళగానే పోలీసులకు చెప్తానేమోనని నువ్వు అనుకుంటున్నావా? కాదు, అలా చేయవు. నేను మంచిదాన్ని కానుకున్నా. ఇక్కడెవరూ మంచివాళ్ళు కారు. నేను, మా నాన్న, మా అమ్మ, ఈ ఎస్కే ఎవ్వరూ మంచివాళ్ళు కారు. నువ్వు తప్ప. ఇక్కడ అందరికీ పిచ్చి గుణ. డబ్బు పిచ్చి, మద పిచ్చి, ఈ లోకమే పిచ్చిది. ఇట్లాగే నేను చెప్పా, నన్ను పిచ్చాడన్నారు. నీకు పిచ్చి లేదు గుణ. ఊరికి వెళ్ళగానే మీకేరా పిచ్చి, నా గుణాకి పిచ్చి లేదని నేను నిరూపిస్తాను. ఇదే మా డాక్టర్ గారు చెప్పారు. గుణ నీకు పిచ్చి కాదు, ఈ గణేష్ కి పిచ్చి అని డాక్టర్ గారు అన్నారు. ఆయనకి లెటర్ రాయాలి, నువ్వు అన్నదంతా రాయాలి. దానికి ముందు నీకు లెటర్ రాయాలి. రాయ్ రాయి. ఏం రాయాలి? లెటర్. ఎవరికి? నీకు. నాకా? నాకు రాయడం రాదు. ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా. నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో. ఐ లైక్ ఇట్. చెప్పు. నా ప్రియ, ప్రేమతో నీకు నీకు రాసే నేను రాసే ఉత్తరం. ఉత్తరం లెటర్ లేక కాదు, ఉత్తరమే అని రా. చదువు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. పాటలు మార్చి రాసావా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా? నేను ఇక్కడ క్షేమం.
ప్రియతమా నీ వచట కుశలమా నీ నిజట కుశలమే. ఆహా ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది. కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే, మాటలే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, అదే తొలి కలల కవితలే మాట మాటలో. అదే ఆహా బ్రహ్మాండం. కవిత కవిత పాడు. నాకు తగిలిన గాయం అదే చల్లగా మారిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో. అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి, దేవి ఉమాదేవి. అది కూడా రాయాలా? అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధ పెడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.